నిజామాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతులకు అపార నష్టం మిగిల్చింది. ఆర్మూరు, బాల్కొండ, నిజామాబాద్ రూరల్లో అర్ధరాత్రి భారీ ఈదురుగాలతో వడగండ్ల వర్షం కురిసింది. గంట పాటు కురిసిన వర్షానికి చేతికొచ్చిన మొక్కజొన్న మొత్తం నేలవాలింది. పసుపు, నువ్వులు, ఎర్రజొన్న తడిసి ముద్దయ్యాయి. పసుపు రంగు మారి ధరపై ప్రభావం చూపెట్టే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మరో ఫ్యూచర్ సిటీ శ్రేయాస్ వన్ సిటీ. ఈ నెల 19న ఉగాది సందర్భంగా బ్రోచర్ లాంచ్. ప్రత్యేక ఆకర్షణగా సునీత లైవ్ కాన్సర్ట్. వందనం రోడ్, ఖమ్మం. 8466012345 75082225. శ్రేయాస్ వన్ సిటీ, వేర్ యువర్ స్టోరీ బిగిన్స్. నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వర్షం కడగండ్లను మిగిల్చింది. అర్ధరాత్రి ఏకధాటిగా వర్షం కురిసింది. వడగండ్లతో కురిసిన వర్షంతో ఎక్కడికక్కడే పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంతో పాటు ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల పరిధిలో భారీగా పంట నష్టం జరిగింది. మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం అర్గుల్ గ్రామంలో ఉన్నాం. అర్గుల్ గ్రామంలోనే సుమారుగా 200 ఎకరాల్లో మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది. చూడొచ్చు, రాత్రి నుంచి కూడా ఏకధాటిగా వర్షం కురిసింది. పెద్ద పెద్ద రాళ్ళు పడ్డట్టు కూడా రైతులు చెప్తున్నారు. ప్రస్తుతం అర్గులకు సంబంధించిన రైతులు ఉన్నారు. ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో తెలుసుకునే ప్రయత్నం. రాత్రి ఎట్లా కురిసింది వర్షం, అసలు ఎట్లా ఉంది సిచ్యువేషన్? మాది నిజామాబాద్ జిల్లాలోని జకనంపల్లి మండలం అర్గుల్ గ్రామం. అయితే రాత్రి అందరూ 1-2 సమయంలో విపరీతమైనటువంటి గాల్పులు, దాదాపు ఎలాంటి వాతావరణ శాఖ కూడా ఎలాంటి వర్షాలు పడతాయని చెప్పేసి 20 తారీఖు పడతాయి అన్నది. కానీ నైట్ 12 గంటల 2 గంటల సమయంలో ఒక 60-70 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తే అది మేము అందరం గాలులే వస్తే కావచ్చని అనుకున్నాం. కానీ రాళ్లతో కూడిన వర్షం పడి అసలు ఎవరు ఊహించలేని విధంగా పాత ఇల్లులు కూడా అసలు కూలిపోయే స్థితిలో అంత భయానకరంగా వర్షము అండ్ ఈ వాన పడింది. దాదాపు 30-40 ఎకరాల పంట నష్టం అంటే దాదాపు 20 లక్షల వరకు నష్టం జరిగి ఉంటుంది. రాత్రి ఎన్ని గంటలకు వర్షం కురిసింది? ఎట్లా రాళ్ళు పడ్డాయి? ఇంత రాళ్ళు మాకు బయటికి వెళ్ళి రాకుండా అయింది. కరెంటు లేదు. జొన్నలన్నీ నానిపోయినాయి. జొన్న కాడికైతే జొన్న నానిపోయింది, పసుపు కాడికైతే పసుపులో నీళ్ళు ఉన్నాయి, ఉడకబెట్టిన పసుపు. ఇప్పుడు రేపేళ్ళు అయితే గంజలకు పోయేది మొత్తం నానిపోయింది. ఇంకా వారం రోజులు తిప్పలో పడితే చేతికి వస్తుందో రాదు, అట్లున్నది మా పరిస్థితి. ఇప్పుడు గవర్నమెంట్ ఏమేమో నాకు మద్దతు చేస్తే ఎర్రజొన్న కూడా కొట్టుకపోయింది. ఎర్రజొన్న కూడా రోడ్డు మీద కొట్టుకపోయింది. ఇప్పుడు ధాన్యం బొలుపుతున్నాం, ఎర్రజొన్న బొలుపుతున్నాం నీళ్ళతోటి. మక్కల పరిస్థితి మక్కలైతే ఇక చేతికి రావు, అసలు చేతికి రావు. ఏమన్నా అత్తెకొని ఏమన్నా అత్తుండొచ్చు కానీ మొత్తం అడ్డం పడేది. రాళ్ళు ఎంత పెద్దగా ఉండే సైజు? రాళ్ళు మామూలుగా అంటే గొట్టిలు లెక్కున్నాయి. తలుపు తీసుకొని ఈతలకైతే మా వాళ్ళు అద్దద్దు అన్నారు. మనతో అరుగులు రైతులు కూడా ఉన్నారు. సరే, అంటే రాత్రి ఎట్లా వర్షం కురిసింది? ఎట్లా సిచ్యువేషన్ ఉంది? పెద్ద గాలివానతో వర్షము, వడగళ్ళ టైపు ఇట్లా పెద్ద పెద్ద వచ్చి మొత్తం పెద్ద విపరీతమైన గాలివానతోటి మొక్కజొన్న అంతా మొత్తం నేల కోరింది. అసలు ఇది విత్తు కూడా సరిగా పాలు పోసుకోదు. మొత్తం పంట మొత్తం దాదాపు 4-5 నెలల కష్టమంతా బుగ్గి పాలైపోయింది. ఇప్పుడు ఇట్లాంటి మొక్కజొన్న మొత్తం ఈ ప్రాంతంలో ఇప్పుడు వేరే ఎక్కడ ఎట్లా ఉందో పరిస్థితి, కానీ మా అర్గుల్ విలేజ్లో మాత్రం దాదాపు 90% మొక్కజొన్న కింద నేల కోలింది. అదేవిధంగా జొన్నలు కూడా, ఎర్ర జొన్నలు కూడా మొత్తం కింద పడిపోయినాయి. పసుపు కూడా ఉంది కళ్ళల మీద, ఇంకా అది తడిసిపోయింది. చాలా బాధాకరంగా ఉంది ఇదంతా వ్యవస్థ వస్తే. కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎన్ని గంటల పాటు వర్షం కురుస్తుండే? అసలు ఎట్లా ఉండేవారు సిచ్యువేషన్? చాలా భయంకరంగా, ఇక అసలు చాలా భయంకరంగా. అసలు వర్షం మనం వర్షాకాలం కదా, ఈదురుగాలులతోటి ఎట్లయితే వస్తుందో అంత పెద్దగా గాలివాన చాలా గంట సేపు అయింది కావచ్చు, ఇది గంట దాకా పడింది కావచ్చు. కానీ చాలా పెద్ద గాలివానతో కూడుకున్నది, పంటలన్నీ నేలరాలని. ఎటు చూసినా గ్రామంలో ఇదే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇటు మొక్కజొన్నతో పాటు ఎర్రజొన్నల పంట, పసుపు అయితే మరో 2 రోజులు అయితే మార్కెట్కు తరలించారు. అమ్మేందుకు సిద్ధంగా ఉన్న పసుపు కూడా పూర్తిగా తడిసి ముద్దైంది. రంగు మారి ధర పడిపోయే అవకాశం ఉందని ఇటు పసుపు రైతులు కూడా ఆందోళనలో ఉన్నారు. మొత్తం మీద వడగండ్ల వర్షం మాత్రం రైతుల్ని తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది, ఆందోళనకు గురి చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇది నిజామాబాద్ జిల్లాలో తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, NTV, అర్గుల్ గ్రామం నుంచి.